ఇదిగోండి ఇటువంటి పొలాల దగ్గర కూడా ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట, ఎండ్రకాయలు దొరుకుతుంటాయి. దీన్ని మేము ఎరా అయ్యాం, దొరుకుతుంటాయి. పెద్దదా? పెద్దది. ఇదిగోండి ఇక్కడ బెండ్ర కప్ప ఉంది చూడండి, పెద్ద కప్ప. మేమైతే ఒకప్పుడు దీన్ని వేటాడుకొని కోసి కారం ఎట్టి బాగా తినేవాళ్ళం. పరిగెడుతుంది. పెద్దది కాదు చూడండి, మామిడి దొరికింది. అసలు ఏదిరా ఎక్కడ కరిచింది? ఓ బ్లడ్ వస్తుందిరా. ఇదిగోండి మేము ఈ పీతల వేటకి వేస్తే ఈ విధంగా కరిసేస్తాయి. ఆహా చూసావా, మోయలేనంతగా దొరికినాయి. ఇద్దరు మోస్తున్నారు. పద వాళ్ళ వెనకాల వెళ్తున్నారు కదా, అలాగే వెళ్తాం. ఇదిగోండి ఈ విధంగా మేమైతే కూర వండుతున్నాం. ఇది చాలా ఎక్కువ ఘాటుగా ఉంటుంది అనమాట వర్ర అనేది, ఎందుకంటే కూర అయితే రెడీ అయింది అనమాట. చూడండి ఎంతో చక్కగా ఉంది. శుభ్రమ చూడండి. వెళ్ళు వేడికి నోరు మండట్లేదు కానీ వర్రక మాత్రం బాగా మండుతుంది. వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది. రాత్రిలో పీతల వేట అనేసి మేమైతే గెడ్డకనేసి వచ్చి ఉన్నాం, అంటే కొండ కాలువలు కిందికి అనమాట. మా గ్రామం వచ్చేసి కొండ పైన ఉంటుంది. మేము ఏదైనా కొండ పీతలు, అదే కొండ కాలువల దగ్గర దొరికేటటువంటి పీతలు కానీ, ఎండ్రకలు కానీ, చేపలు కానీ మాకు రాత్రిపూట ఏ విధంగా ఏట చేస్తామో అది ఎక్కడ ఎంత దూరం ఉంటుంది అనేది ఈ వీడియోలో ఫుల్గా వీడియో తీసి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది ఈ వేట. అసలు మా కొండ మీద పీతలు అంటే ఎండ్రకలు ఏ విధంగా ఉంటాయి, చేపలు దొరుకుతాయా, మరియు తుప్పులు, లేకపోతే బురదలు, గుమ్మిలు, అందులో పాములు, ప్రమాదకరమైన జీవులు ఏదైనా ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ మేము ఎంతో జాగ్రత్తగా మేము వేట అనేది కొనసాగిస్తాము. వీడియోని ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మెయిన్ వచ్చేసి మా కుర్రోళ్ళందరూ అయితే ఈరోజు వచ్చామన్నమాట. ఎవరైనా ఇటువంటి ఎండ్రకాయలు తినడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. మా టీం లీడర్ వచ్చేసి ఇతనే గంగారు, చిన్నాన్న అవుతాడు. హలో చెప్పండి. చూపించేస్తుంది దగ్గర అడ్వాన్స్ గా ఒకటి తీసుకున్నారనమాట. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఇప్పుడు పొడవు తీరా కింద ఉంటది చూడు, వీడియో రన్ అవుతూ కూడా అప్పటి ఉంటది. అది చూపించు ఇంకో ఎండ్రకాయ బడే. చూడండి, లైక్ చేయండి. ఇదిగోండి మనోడు దొరికింది. అదే బస్తా చూపించు, చిన్నదే. చూసారా, మేమైతే బస్తా తెచ్చుకున్నాము. ఇదిగోండి ఇక్కడైతే స్నానం చేయడానికి చిన్న ఓటాన్ అనమాట. ఓట కాదు, పెద్ద ఓటనే. ఈ విధంగా ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇదొక కొండ కాలువలు ఈ విధంగా ఉంటాయి, రాళ్ళు, రప్పులు, కొండలు. ఓ బెర్నోలా ఇదో పెద్ద పీట దొరికింది. ఇదే మేము తింటాము. కష్ట జీవులము బురదలతోని పడుతున్నాము. ఇదే చూడండి అందరూ. ఇదిగో చూసారా, బస్తాలు తీసుకున్నాం. ఓ పెద్ద పెద్దవి. కత్తి 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 అట్ట వెళ్ళండి. ఓర్ నాయను, దట్స్ ప్లాస్ మ్యాన్. హాయ్ గైస్. హాయ్. లైట్ ఆ ప్రపోని కనిపించకుండా. ఈరోజు అయితే మేము వేటకొచ్చాం ఎండ్రకాయలు తీసుకోవడానికి. మళ్ళీ కలుద్దాం. వాళ్ళు కత్తులతోని తీస్తున్నారు ఎండ్రకాయలు. చూపించండి. ఏదేదేది ఓరే నల్లగా ఉందిరా. ఓహో ఓ నాయన బాసు, ఓ నాయను ద ప్లాస్ మ్యాన్. చూడండిరా ఇలాంటి దగ్గర నల్లగా ఉంటాయేమి, ఏది కనిపించవు. చూడండి ఫ్రెండ్స్, చీకటి వల్ల సరిగ్గా కనిపించట్లేదేమో కానీ ఇక్కడ చూపించండి. దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే పొలాలు ఊడిచారనమాట. పోతే ఆజంతే చెప్పండి.
ఇదిగోండి ఇటువంటి పొలాల దగ్గర కూడా ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట, ఎండ్రకాయలు దొరుకుతుంటాయి. దీన్ని మేము ఎరా అయ్యాం, దొరుకుతుంటాయి. పెద్దదా? పెద్దది పెద్దది. ఈ రాత్రిపూట ఈ పొలాలు, ఈ కొండ కాలువల దగ్గర నీళ్లు శబ్దం మరియు కప్పల శబ్దాలు తప్ప ఏ శబ్దం వినబడదు. ఒకసారి వినండి. ఇదిగోండి విత్తనాలు ఇంకా ఇవి నాటలేదు, సారీ తీయకలేదు. వెళ్తున్నాం ఇంకా కిందకి వెళ్తున్నాం. లైట్ కొట్టిన కనిపించిన మా ఊరు పైన ఉంది. ఇదిగోండి ఇక్కడ బెండ్ర కప్ప ఉంది చూడండి, పెద్ద కప్ప. మేమైతే ఒకప్పుడు దీన్ని వేటాడుకొని కోసి కారం పెట్టి బాగా తినేవాళ్ళం. ఇప్పుడైతే దాన్ని ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు తినడానికి. ఇదిగోండి ఇక్కడ ఒక చేప ఉంది, చేప 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 చేప. ఏం చేప ఇది? సీకు 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 అట దీని పేరు. వావ్, పెద్ద చేప దొరికింది మా టీం లీడర్. బురదలు ఇదా కప్ప, ఇంకో కప్ప. ఎండ్రక 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 కునుతి చూసారా, బురదల దగ్గర కూడా ఎండ్రకలు దొరుకుతున్నాయి. దొరికిందా? దొరకకుండా ఉంటుందా? దొరికింది. చూడండి, ఇటువంటి భయంకరమైన అడవి అంటే కొన్ని చోట్ల ఈ విధంగా ఉంటాయన్నమాట. వెళ్ళడానికి కూడా అవుని విధంగా ఏది రెండు అన్నారు. అల్లదిలే, వెళ్ళిపోతుంది అల్లది. ఇది ఇది ఇక్కడ ఉంది తుప్పుల దగ్గర. ఇది అది వస్తుంది. పేగి పేగిరా, పెద్ద దేవురే కిరణ్. ఇద్దరు 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 అదే అదే వెళ్ళిపోతుంది. అదే అదే ఉంది, అది అది అదే. బేగి బేగి పెట్టు, తిడుతున్నారా మీద వాళ్ళు. సో ఒక్కటి అయిపోయిందిరా. ఓకే నాడు కర్రీ కర్రీ ఇది ఇది udah juga rintik nih jatuh. Oh, gay mana gay? Oh, anak, mau gigil lah. Kenapa aku udah urusan gini? Baik kata ini namanya. Kenapa kenapa? Terbol lu, ani kan. Langsung nyentak ternak nama. Ya, Pak. Suruh. Utak pian bah. Nyenam. Kondo lagi. Nawai kakak. Jarta. Gutak kita. Kau nak gaya ni? Akin bokal untuk kapera. Oh, sudah ada rai. Paragedutundi. Hoda. Clear rendu dur clear. Gundu di baga mela puri. Okay. Ada kenyang lagi nih tuan nanu. Ini angkat di begamlah. Di garuk tanah. చిన్నది చిన్నదా
వెళ్ళిపోతే దొరకకుండానే వస్తావు boleh terselenggam tepa లేదు మరి సాయిస్ లేదు రాయ్ అదిగో రా ఈసారికైనా పట్టు ఈ ఒక్కటి కండి కుంబలే కాదు మరి దొరికిందా పెద్దది కాదు చూడండి మామిడి దొరికింది వెళ్ళిపోద్ది దాదా బొక్క దగ్గర ఉంది పైన రా కింద కాదు అది అది ఇంకో కత్తి మళ్ళా ఏ రాయి తీసే లేకపోతే మెల్లక ఓకే దగ్గర నువ్వు పట్టరది లెక్క తీరే దొంగలేసా sina manang lesa ka tingkukang lepo yirneten misa indro చూడు దొరికిందా జాగ్రత్త వావ్ చూపించరా సూపర్ రా బా ఏట్రా నాయన ఈ ట్రెక్కింగ్ అమ్మా ఓరి ఇలా బయటకు వెళ్ళడానికి దారి లేదా ఏదిరా ఎక్కడ కరిచింది ఓ బ్లడ్ వస్తుందిరా ఇదిగోండి మేము ఈ పీతల వేటకి వేస్తే ఈ విధంగా కరిసేస్తాయి లైట్ ఆపర్ని ఇది కనిపించకుండా చూసాడు ఆహా చూసావా మోయలేనంతగా దొరికినాయి ఇద్దరు మోస్తున్నారు పద వాళ్ళ వెనకాల వెళ్తున్నారు కదా అలాగే వెళ్తాం రాత్రి వేళ మేమైతే చూడండి కొండలు అనేది అడవి అనేది ఈ విధంగా వస్తూ ఉన్నాం ఎందుకంటే మేము ప్రారంభంలో మేము ఎక్కడి నుంచి వచ్చాము కొద్దిగా తప్పిపోయాం అటు ఇటు వెళ్తూ ఉన్నాం ఇవాళ వీడియో అయితే వెళ్తే మరి ఊరుండే ప్రాసెస్ అయితే చూపించారు ఎందుకంటే ఇది మనందరికీ తెలుసు కాబట్టి ప్రాసెస్ అయితే నేను మమ్మల్ని చూపించట్లేదు ఊరుండే ప్రాసెస్ అయితే ఆల్రెడీ 2 years బ్యాక్ చేశాను ఆ వీడియో ఒకసారి ఇంట్రెస్ట్ ఆ వీడియో కూడా చూడండి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో చేయండి ఇదిగోండి ఈ విధంగా మేమైతే కూర వండుతున్నాం ఇది చాలా ఎక్కువ ఘాటుగా ఉంటుంది అనమాట వర్ర అనేది ఎందుకంటే మాకు జలుబు దగ్గు తగ్గాలని దీన్ని అయితే రాత్రిపూట వేటాడి సేకరించి ఈ విధంగా జోడ మేమైతే జోడ అంటాం వాటి జ్యూస్ అనేది ఇదిగోండి మన తల ఆ జ్యూస్ అదిగో ఎటో చూడండి వెళ్ళు ఆహా కూర అయితే రెడీ అయిందనమాట చూడండి ఎంతో చక్కగా ఉంది శుభ్రమేశ్వరి ఇది కాలేజ్ పాప చదువుకుంటున్న వాళ్ళు కూడా ఈ విధంగానే మా ట్రైబల్స్లో గర్ల్స్ కాదు పిల్లలు కాదు ముసలి కాదు ఎవడ పడతారు తినేస్తారండి తాగేస్తారండి మీ ఫ్రెండ్స్ వాళ్ళ కోసం ఒరే మన ఫ్రెండే అంటారు కదా పిరికి నాయే తీయను ఎలా ఉంది కష్టపడి రిస్క్ చేసి తెచ్చుకొని ఇచ్చాను ఎలా ఉంది బాగా కోపమే लोग ना देखने से
వంగ వంగాయి బ్లాక్ లిస్ట్ పడింది లకతరా గీతం వేడికి నోరు మండట్లేదు కానీ వర్రక మాత్రం బాగా మండుతుంది. ఈ విధంగానే తాగుతాము. కడుపులో పురుగులు ఉంటేవైనా చచ్చిపోవాల్సిందే, జలుబు దగ్గు తగ్గిపోవాల్సిందే. ఇక లాస్ట్ ఫినిషింగ్ ఇది ఫ్రెండ్స్ మా గిరిజన వంటకం ఈ విధంగానే ఉంటుందన్నమాట. ఇది మా పూర్వీకులు చెప్పారు. వీటి జొమ్మ అనేది ఈ విధంగా గట్టిగా ఎక్కువగా వర్ర వేసుకొని, అది మళ్ళీ వర్రగుండ కదండి, పచ్చిమిర్చి మాత్రమే ఎక్కువగా వర్ర వచ్చేటట్లాగానే ఎక్కువగా వేసుకొని ఈ విధంగా తాగితే జలుబు దగ్గు తగ్గుతుంది అనేసి మా పూర్వీకులు చెప్తూ ఉంటే వారి నమ్మకం అనమాట. మేము కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ విధంగా యూజ్ చేసుకొని తాగడం వల్ల కూడా మాకైతే అది పనిచేస్తుంది కాబట్టి ఇప్పటి వరకు దీన్ని అయితే మేము నమ్ముతున్నాం. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మరియు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. చాలా బాగుంది.